ఈ విధంగా అయితే మనం స్కూల్ షర్ట్‌ని అయితే నీట్‌గా ఐరన్ చేసేసాం చూడండి. ఈ విధంగా కాలర్ కూడా రౌండ్ షేప్‌లో అయితే వచ్చేసింది. ఈ విధంగా ఈ షేప్‌లో వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయినట్టు. లోపల సైడ్‌లో కూడా చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ మనం ఐరన్ చేసి ఫోల్డింగ్ చేసి పెట్టాము. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి పర్ఫెక్ట్ షేప్‌లో అయితే మనము ఫోల్డింగ్ కూడా చేసి పెట్టేసాము. అలాగే ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా ఈ విధంగా నీట్‌గా ఐరన్ చేసుకున్నాము. కాలర్ కూడా చాలా నీట్‌గా వచ్చేసింది రౌండ్ షేప్‌లో. ఈ విధంగా అయితే వచ్చేసింది రౌండ్‌గా. పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసింది. ఫైనల్ లుక్ అయితే ఇది. హాయ్! హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చిన్న పిల్లల స్కూల్ యూనిఫార్మ్ షర్ట్‌ని ఏ విధంగా ఐరన్ చేయాలో క్లియర్‌గా చూపిస్తాను స్టెప్ బై స్టెప్‌గా. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో అయితే ఇంట్లో ఉండే మహిళలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లల స్కూల్ యూనిఫార్మ్స్ కానీ, షర్ట్స్ వేరే షర్ట్స్ కానీ ఎలా ఐరన్ చేసుకోవాలో తెలియని వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. చివరి వరకు అయితే చూడండి ఏ విధంగా ఐరన్ చేయాలని చెప్పేసి. ఈ విధంగా మనం ఒక టేబుల్ పైన షర్ట్‌ని అయితే ఇలా పరుచుకోవాలి. దానిపైన ఒక క్లాత్‌ని అయితే వేసుకోవాలండి కింది సైడ్‌లో. వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్‌ని ఇలా ఐరన్ చేసుకోవాలి. అలాగే సైడ్‌లో కూడా మనం ఓవర్‌లాక్ ఏసి ఉంటాం కదండీ! ఆ సైడ్‌లో కూడా ఫోల్డ్స్ లేకుండా నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఇది కొత్త షర్ట్ కాబట్టి ఫస్ట్ టైమ్ ఐరన్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్‌లో కూడా పట్టీ ఉంది కదా! ఆ పట్టీ పైనుంచి అయితే కొంచెం ఒత్తి ఐరన్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ కొంచెం మందం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడైతే మనం పర్ఫెక్ట్‌గా ఐరన్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో సైడు ఫ్రంట్ సైడ్ ఉంది కదా! అక్కడ కూడా ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఓవర్‌లాక్ చేసున్నాం మనము. ఈ విధంగా అయితే నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఇంకొకటి వాటర్ యూజ్ చేసుకుంటే ఇంకా నీట్‌గా వచ్చేస్తుంది. వాటర్ స్ప్రే యూజ్ చేసుకున్నామంటే. ఈ కాలర్‌ని ఒక ఉల్టా సైడ్‌లో ఒకసారి, సీదా సైడ్‌లో ఒకసారి మనం ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడైతే షోల్డర్‌ని ఐరన్ చేసి చూపిస్తున్నాను చూడండి. షోల్డర్‌ని ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్స్ పైన ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా నీట్‌గా ఈ విధంగా అయితే ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము కాలర్‌ని చేస్తున్నాము. బ్యాక్ సైడ్‌లో ఒకసారి, ఫ్రంట్ సైడ్‌లో ఒకసారి ఈ విధంగా అయితే ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని కాలర్‌ని రౌండ్ షేప్‌లోకి తీసుకురావాలి. అది మీకు చూపిస్తాను క్లియర్‌గా ఏ విధంగా అని చెప్పేసి. రౌండ్ షేప్‌లోకి పర్ఫెక్ట్‌గా తీసుకురావాలి. ఇప్పుడైతే బ్యాక్ సైడ్‌లో ఐరన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్‌లో చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒకసారి ఐరన్ చేసుకొని దాన్నైతే ఈ విధంగా పట్టేసుకొని కాలర్‌ని ఇలా మడిచేసుకోవాలి చూడండి. మన నెక్ బ్యాండ్ ఉంటుంది కదా! ఆ నెక్ బ్యాండ్‌ని ఈ విధంగా పైకి ఈ విధంగా కాలర్‌ని అయితే మడిచేసుకోవాలి. మడిచేసుకున్న తర్వాత అక్కడ బటన్ పెట్టేసుకోవాలి ఒకేసారి. ఈ విధంగా బటన్స్ మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు. ఆ బటన్స్ పెట్టుకొని మనం కాలర్‌ని అయితే రౌండ్ షేప్‌లోకి తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. వీడియోలో స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి వీడియో చూసుకుంటూ. ఈ విధంగా టోటల్‌గా బటన్స్ అయితే పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మనం కాలర్‌ని రౌండ్ షేప్‌లోకి అయితే తీసుకురావాలి. ఈ విధంగా కాలర్‌ని పట్టుకొని ఐరన్ బాక్స్ లోపల సైడ్‌లో పెట్టి ఇలా తిప్పుతా ఉండాలి రౌండ్ షేప్‌లో. రౌండ్‌గా తిప్పుతూ ఉంటే పర్ఫెక్ట్‌గా రౌండ్‌గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా అయితే ఈ షేప్‌లోకి అయితే కాలర్‌ని అయితే తీసుకొచ్చాము రౌండ్ షేప్‌లోకి వచ్చేసి. కాలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ పైన ఐరన్ అయితే చేస్తాం చూడండి. ఈ హ్యాండ్స్‌కి లోపల సైడ్‌లో కొంచెం ఫోల్డ్స్ ఉంటాయి స్టిచ్చింగ్ చేసిన దగ్గర. వాటినైతే క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసిన తర్వాత దీనికి క్రీజ్ లైన్ అయితే ఇచ్చేసేయాలి. అదే విధంగానే చూపిస్తాను. ఇలా పర్ఫెక్ట్‌గా ఈ విధంగా పెట్టుకొని ఇలా అయితే మనము క్రీజ్ లైన్ అయితే తీసుకురావాలి షర్ట్‌కి. ఒకసారి సీదా సైడ్, ఒకసారి బ్యాక్ సైడ్. ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ ఒక్కొక్కసారి ఈ విధంగా చేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. హ్యాండ్ వచ్చేసి. సేమ్ దీన్ని కూడా అదే విధంగా చేసుకోవాలి చూడండి. ఫస్ట్ హ్యాండ్‌ని ఏ విధంగా చేసామో దీన్ని కూడా అదే విధంగా ఫోల్డ్స్‌ని క్లియర్ చేసుకొని ఈ విధంగా క్లియర్ చేసుకోవాలి. ఫోల్డ్స్‌ని చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఈ విధంగా పట్టేసుకొని మనం క్రీజ్ లైన్ అయితే తీసుకొస్తాము హ్యాండ్‌కొచ్చేసి ఈ విధంగా. క్రీజ్ లైన్ అంటే ఏదో అనుకోకండి. మనము కాటు అంటాం గదా! హ్యాండ్స్‌కి మనం వేసుకున్నప్పుడు ఇక్కడ మన పై సైడ్‌లో ఈ విధంగా స్టిఫ్‌గా నిలబడుతుంది గదా! అక్కడైతే ఈ విధంగా చేస్తున్నాం చూడండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ చేసుకున్న తర్వాత
ఇలా పరుచుకోవాలి టేబుల్ పైన. ఈ విధంగా పరుచుకొని ఇలా మనం హ్యాండ్‌తో కొంచెం నీట్‌గా పెట్టేసుకున్న తర్వాత సెంటర్ నుంచి ఎడ్జెస్ దగ్గరికి ఐరన్ బాక్స్‌నైతే మూవ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ మనం ఐరన్ చేసేటప్పుడు మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటంటే, డైరెక్ట్ బటన్స్ పైన మాత్రం ఐరన్ బాక్స్ అయితే పెట్టకూడదండి. ఎందుకంటే బటన్స్ అయితే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే దాన్ని లోపల సైడ్ నుంచి చేసుకోవాలి బటన్ సైడ్ చేసేటప్పుడు. అయితే ఇక్కడ మనకు హీట్ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే కాటన్ క్లాత్ అయితే కొంచెం హీట్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, మంచిగా నీట్‌గా ఐరన్ అయిపోతుందండి. నార్మల్ క్లాత్స్ అయితే మనకి ఐరన్ కావాలంటే మామూలుగా హీట్ ఉంటే అయిపోతుంది. కానీ ఎక్కువ ఐరన్ బాక్స్ హీట్ ఉన్నప్పుడు తీసుకొచ్చి మామూలు క్లాత్ పైన పెడితే ఫ్యాబ్రిక్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి చూసుకుంటూ నీట్‌గా, స్లోగా ఐరన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా మొత్తం నీట్‌గా ఐరన్ చేసుకొని, ఈ పట్టీ పైనుంచి కూడా నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ పట్టీ పైన కొంచెం ఎక్కువ సేపు ఐరన్ బాక్స్ ఉంచితే ఇక్కడ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్‌గా అయిపోతుంది ఐరన్. ఈ విధంగా ఒక హాఫ్ భాగాన్ని మడత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్‌ని కూడా కొంచెం మనం ఒక క్రీజ్ లైన్ ఇచ్చాం కదా హ్యాండ్‌కు, ఆ హ్యాండ్‌ని కూడా మడత పెట్టేసుకోవాలి. ఈ విధంగా క్రీజ్ లైన్ కరెక్ట్‌గా చూసుకొని ఇలా ఒక సగం భాగాన్ని అయితే మడత పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి రెండో భాగం కూడా అంతే పెట్టేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఎంత మడిచామో అంతే పెట్టేసుకొని ఆ క్రీజ్ లైన్‌ని కరెక్ట్‌గా ఈ విధంగా పెట్టేసుకోవాలి హ్యాండ్‌కి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం కాలర్ దగ్గరికి ఈ విధంగా తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్‌గా మనము షర్ట్‌ని ఫోల్డింగ్ అయితే చేసుకున్నాము. ఈ విధంగా మళ్ళీ మనం ఒకసారి పైనుంచి కూడా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్‌గా ఉంటుంది. పైనుంచి ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఐరన్ చేసుకోండి. బటన్‌కి టచ్ కాకుండా చేసుకోవాలి. చూసారు కదండీ, ఫైనల్‌గా మనము అవుట్‌పుట్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఫైనల్ అవుట్‌పుట్ అయితే మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ కాలర్ అయితే ఇంత పర్ఫెక్ట్‌గా అయితే ఐరన్ చేసేసాము. అలాగే ఇక్కడ ఫ్రంట్ సైడ్‌లో కూడా ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా నీట్‌గా ఈ విధంగా అయితే ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ లోపల సైడ్‌లో కూడా నేను విప్పి చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ హ్యాండ్స్‌ని అయితే క్రీజ్ లైన్ వైపుకు కరెక్ట్‌గా పెట్టేసుకొని ఈ విధంగా అయితే మడత పెట్టుకున్నాము. చూసారు కదండీ, పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.